వాళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉంటే అప్పుడు చేసే పనులు చెప్తారు. ఇంకా అధికారంలో ఇంకా రావాలనుకున్న వాళ్ళు అయితే ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, దాంట్లో ఈ లోపం ఉంది, దీంట్లో ఈ లోపం ఉందని చెప్పుకోవడం అనేది ఆనవాయితీ. తద్వారా ప్రజల్ని వాళ్ళు అవగాహన తీసుకొచ్చి తద్వారా ఆ ప్రజలను మెప్పించి ఆ పార్టీకి ఓట్లాడడం అనేది ఓ సాంప్రదాయంగా ప్రజాస్వామ్యంలో వస్తున్న ఒక చర్య. అందులో భాగంగానే అనుకుంటాను మరి మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో వారు మాట్లాడిన మాటలు కానీ లేదు ఇంకా మిగతా నాయకులు మాట్లాడిన మాటలు కానీ లేదు కేంద్రం నుంచి సాక్షాత్తు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు వర్చువల్లో వారు తీసుకున్న ప్రెస్ కాన్ఫరెన్స్ లోకల్ గా ఉన్న నాయకుల దగ్గర చేసిన ప్రసంగాలు కానీ ఇందులో ఏంటంటే సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన అధికారాన్ని చలాయించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 2-3 రోజులు ఆయన పర్యటనలో మాట్లాడిన భాష, ఆయన ఉపయోగించిన పదజాలం, లేదు ఆయన ఈ కార్యక్రమాలు చేశారనే చెప్పుకునే అసత్యాలు చూస్తుంటే ఏమనాలో అర్థమా జుగుప్సకరంగా ఉన్నాయి. అంత పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యల్ని ఇలాంటి భాషని వాడతాడా? ఇది ఏంటి, ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థలో అనేది అనిపిస్తుంది. దాంతోపాటు గత 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నుంచి ఎన్నో ఘనకార్యాలు చేశానని చెప్పాడు. అందులో ఒక మాట చెప్పాడు, నేను వచ్చి ఉదూత్ తుఫాన్ వచ్చినప్పుడు ఎంతో ఇక్కడ కూర్చొని చేశాను, ఉద్ధరించానని చెప్పి సూటిగా అడుగుతున్నాను. ఈ రాష్ట్రం ఈ జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుసు వాస్తవం. ఉదూత్ తుఫాన్ జరిగిన తర్వాత జరిగిన నేపథ్యం ఆనందపురం, భీమిలి, పరవాడ, పెందుర్తి ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లో భూమి రికార్డు తారుమారై ఈ విశాఖపట్నం ఉన్న ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో, ఇంటి యజమానులు ఉన్నారో, యజమాని ఇంట్లో ఉన్నాడు, అసలు డాక్యుమెంట్ వచ్చి ఇంట్లో ఉంది, ఆఫీసుల్లో వచ్చి దాని పేర్లు మారిపోయి దాని ఊర్లు మారిపోయినాయి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఉదూత్ తుఫాన్ వస్తే ఇక్కడ సముద్రపట్నం వస్తే అక్కడ వచ్చి ఆ కార్యక్రమాలు జరగడానికి కారణాలు ఏంటి? దానికి చంద్రబాబు నాయుడు కొడుకు, ఇక్కడున్న స్థానికంగా ఉన్న పెద్దలు కారణం కాదా? ఆ తదుపరి జరిగిన పరిణామాల్లో ఆ రోజు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు ఆడిపోసుకొని ఇది నువ్వే దోపిడీ చేస్తావు, ఇది నువ్వే దోపిడీ చేస్తావు, నువ్వే దొంగతనం చేస్తావు, నువ్వే దొంగతనం చేస్తావని చెప్పని పంచాయతీ చేసుకున్న నేపథ్యం వాస్తవం కాదా అని అడుగుతున్నాను. దాంతోపాటు ఈ మధ్య ఆయనకు సంబంధించిన కొందరు నాయకులు వచ్చి మాట్లాడుతున్న మాటలు, ఓ 2 ప్రాజెక్టుల గురించి మాట్లాడారు, ఇళ్ల గురించి మాట్లాడారు. త్వరితగతంగా పేదలకు ఇల్లు అందించాలని ఒక కొత్త టెక్నాలజీని, ఒక షేర్వాల్ టెక్నాలజీని, ఒక టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా 6 నెలల కాలంలో నిధి కట్టాలి, ఆ ఇల్లు వచ్చి పేదవాడికి అందించాలని చెప్పని ఆ కార్యక్రమం తీసుకొచ్చారు. నిజంగా వాస్తవంగా అది జరుగుంటే అది మేలే. కానీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనూ ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఏ పేదవాడికి ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. విశాఖ ప్రధానికాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధానికాన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. దాంతోపాటు సరికాదు కదా, ఆ ఇల్లు పేదవాడికి అని చెప్పి 1,50,000 రూపాయలు వచ్చి కేంద్ర ప్రభుత్వం తాలూకా గ్రాంటు,
రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 1,50,000 రూపాయలు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బుని మరి సమకూరుస్తూ ఆ పేదవాడి దగ్గర 300 ఎస్ఎఫ్టీ అయితే 2,75,000 రూపాయలు, అదే 365 అయితే ఇంకో 3,75,000 రూపాయలు, అదే 430 అయితే 4,75,000 రూపాయలు. ఇది పేదవాడి దగ్గర ఇది పెట్టిందే వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. విశాఖపట్నంలో మన ఊరు చివరల్లో ఎవరైనా సరే ప్రైవేట్ అపార్ట్మెంట్లు కడుతున్న వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ మనం కొనుక్కుంటే ఆ రోజు స్క్వేర్ ఫుట్ 1,800 1,600 నుంచి 2,000 రూపాయల వరకు ఉన్న ప్రాంతాలను బట్టి భూమి వాడి రియల్ ఎస్టేట్ ఎవరైతే కడతా వారి భూమితో కలిపి అది విశాఖపట్నంలో ఉన్నది. అదే ఇంకా కొంత దూరం పోతే ఈ అనకాపల్లిలో అటు పోతే అది 1,200 1,300 కూడా దొరికిన నేపథ్యం ఉంది. అదే విజయనగరం అటు పోతే అదే 1,000 రూపాయలు 1,200కి స్క్వేర్ ఫీట్ ఇచ్చిన మరి సందర్భాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో నిర్వాహకం ఏం జరిగిందంటే ఆ కాంట్రాక్ట్కి ఇచ్చిన కాంట్రాక్టు ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ కి 1,600 నుంచి 1,800 రూపాయలు ఇచ్చిన స్క్వేర్ ఫుట్ ఇచ్చిన మరి ఘనత మరి భారీగా దక్కింది. ఏమైంది మిగతా అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కాంట్రాక్టుల కంటే వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ కోసం పేదవాడి తాలూకు రక్తాన్ని పేదవాడి దగ్గర కడుతున్న డబ్బుని కాంట్రాక్టులు దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాలూకు అనుచరులు ఈ కార్యక్రమం చేయడానికి ఈ కార్యక్రమం ఇది వాస్తవం కాదా దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. విశాఖపట్నాన్ని ఏదైనా అభివృద్ధి చేశామంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ విశాఖపట్నాన్ని అటు ఎస్సీజెడ్ తీసుకొచ్చినా ఫార్మాసిటీ తీసుకొచ్చినా లేదు ఇక్కడ ఐటీ హబ్ వచ్చి మరి రుషికొండ దగ్గర పెట్టినా ఇవన్నీ కూడా ఆయన హయాంలో చేస్తాం. ఆ రోజు భగవంతుడు నాకు కూడా ఒక అవకాశం కల్పించాడు ఆయనతో పాటు మంత్రివర్గంలో మంత్రిగా. ఇది వాస్తవాలు. అత్యధికంగా ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ తర్వాత ఎక్కడ ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది ప్రైవేట్ గా అంటే అది మన ఎస్సీజెడ్ లో ఉన్న బ్రాండెక్స్. దాన్ని కేబినెట్ మంత్రులుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి తాలూకా సలహాతో సూచనతో మీ అందరం మరి విదేశాలకు కూడా వెళ్ళి ఆ ప్లాన్ తీసుకొచ్చి ఆ సంస్థను తీసుకొచ్చాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. కానీ ఈ రోజు ఏమీ కాకుండా ఇస్తాయి. మొన్న ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు ఫార్మాసిటీ మేమే తీసుకొచ్చామంటే చూడండి అక్కడ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆ ప్రారంభోత్సవ పలక మీద శంకుస్థాపన పలక మీద రాజశేఖర రెడ్డి పేరు ఉంటుంది చూడండి. ఆయనతో పాటు మంత్రులు కూడా మా పేర్లు కూడా ఉంటాయి చూడండి అక్కడ ఉన్నాయి లేవు. ఎస్సీజే చూడండి వెళ్ళి కళ్ళుండి చూడండి నేను చూసండి. ఇవాళ ఈరోజు గురించి మాట్లాడుతున్నారు ఆ నాయకులు కూడా చెప్తున్నాం. మీరు వచ్చి 50,000 ఇళ్ళు వచ్చి మేము శాంక్షన్ చేశాం. అవును చేశారు. చేసి 50,000 మంది పేదల దగ్గర వచ్చి దోచుకోవడానికి వచ్చి మీరు ప్రయత్నం చేశారు. మనసున్నవాడు కాబట్టి మా ముఖ్యమంత్రి పేదవాడు తన కష్టం తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఎన్నికల నేపథ్యంలో పాదయాత్ర సమయంలోనే ఏదైతే 300 ఎస్ఎఫ్టీ ఉన్న ఇల్లు ఉందో దాన్ని ఉచితంగా ఇస్తానని చెప్పారు. ఇవాళ దాన్ని మరి లబ్ధిదారుడికి వచ్చి మరి ఆ 2,70,000 రూపాయలు ఆ చేతికి పడకంట దాన్ని ఫ్రీగా 1 రూపాయిగా ఇల్లు ఇచ్చిన కనుక మా ముఖ్యమంత్రి. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఒక్క విశాఖపట్నంలో కాదు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ఇది నేను చేసిన కార్యక్రమం. అంతేకాదు సుమారు 30 లక్షల ఇల్లు ఇస్తున్న నేపథ్యంలో మన పట్టణంలో కూడా సుమారు విశాఖపట్నంలో 1,78,000
1,78,000 పట్టాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వాళ్ళు ఇచ్చించుకున్నాం. ఇచ్చించుకున్న నేపథ్యంలో ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదని చెప్పి ఎవరి దగ్గర అయితే డీఫామ్ పట్టాలు ఉన్నాయో, ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి ల్యాండ్ పూలింగ్ ఇస్తారో వాళ్ళకి 900 గజాలు, మరి 450 గజాలు, 250 గజాలు డీఫామ్ పట్టా ఇస్తే ఒకలాగా, లేదు వాళ్ళ దగ్గర వచ్చి పట్టా ల్యాండ్ ఇస్తే ఒకలాగా, లేదు వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కులో ఉంటే వాళ్ళు సాగు చేస్తే మరి వారికి ఇంకోలాగా, అందరి దగ్గర స్వచ్ఛందంగా వాళ్ళందరితో ఒప్పించి ల్యాండ్ పూలింగ్ చేస్తే పేదలకు ఎక్కడికి ఇస్తారని చెప్పి కోర్టులకి వెళ్ళి స్టే తీసుకొచ్చి దాన్ని అయినా తెలుగుదేశం పార్టీది మిగతా పార్టీలది కాదా, వాళ్ళతో జతకట్టి పోటీ చేస్తున్న పార్టీలది కాదా, ఇది దుర్మార్గం కాదా? ఈ పేదవాడి తాలూకా పేదవాడి ఆశల మీద వచ్చి మరి నీళ్లు పోయడం కాదా? ఇదేనా రాజకీయంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉన్న నీతి? ఆలోచి తగుదమ్మా అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతావు. చంద్రబాబు ఏదేదో మాట్లాడతాను, దోపిడీ గురించి నువ్వు దోపిడీదారుడి. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు. ఎంతెందుకు ఆ నాయకుడు ఎప్పుడో నిన్నప్పుడు టీవీలో చూశాను, ఒక వాట్సాప్ లో చూశాను. విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విశాఖపట్నంలో సుమారు 900 కోట్ల రూపాయలతో ఏదైతే సీవేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ను వచ్చి ప్యూరిఫై చేసి మన విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, మిగతా సంస్థలకు వచ్చి దాన్ని నీరు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వచ్చి మన నిబంధనలు కూడా ఇచ్చింది. ఏ ఇండస్ట్రీ కూడా ప్యూరిఫై చేసిన వాటర్ని వాడాలి తప్ప రా వాటర్ వచ్చి మరి నదీ జలాల్ని వాడకూడదని చెప్పిన నిబంధనల నేపథ్యంలో ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారు 900 కోట్లతో. ఎస్, తెచ్చి ఏం చేశారు? 450 కోట్లు వచ్చి అప్పు, 450 కోట్ల రూపాయల అప్పు, ఇంకో 80 కోట్లు వచ్చి బాండ్ల మీద చూపించాయి. దీనికి ఎవరిది తాకట్టు? జీవీఎంసీ తాలూకా బిల్డింగ్ తాకట్టు పెట్టి, జీవీఎంసీ వచ్చి తాకట్టు పెట్టి, ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ అయితే దాన్ని వచ్చి తీసినట్టుగా గవర్నమెంట్ తాలూకా గ్యారంటీ కాదు. ఇది నిర్వాహకం. నేను వచ్చిన తర్వాత చూశాను దాన్ని. ఇదేంటిది కార్యక్రమం? జీవీఎంసీ నుంచి లోన్ రేజ్ చేయడం ఏంటి? ఒకవేళ ఏదైనా జీవీఎంసీకి వచ్చి వనరులు లేకపోతే, జీవీఎంసీ దగ్గర నిధులు లేకపోతే, మరి వారికి స్థానికంగా వచ్చిన నిధులతో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు చేసుకోలేకపోతే ఇబ్బంది వస్తుందని చెప్పి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి అందులో ఏదైతే మన స్మార్ట్ సిటీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కాంపోనెంట్స్, అవసరం లేని కాంపోనెంట్స్ వచ్చి దాన్ని తీసి దానికి ఇంకో 200 కోట్లని దానికి ఇచ్చి దాని లోడ్ తగ్గించి ఇవాళ కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఒక మంత్రి అయ్యామంటే, ఒక ప్రభుత్వం ఉందంటే ఒక బాధ్యతగా మనం మెలగాలి. దీర్ఘకాలికంగా దాని తాలూకు ఫలాల్ని ఆ ప్రాంతాలకు అందివ్వాలి. దానివల్ల రాబోయే కాలంలో ఆ ప్రాంతానికి కానీ, ఆ వ్యవస్థకు కానీ, ఆ సంస్థకు కానీ ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి. అది వాళ్ళ తాలూకా ఆలోచన, అది ప్రతిభ. అంతేగాని అధికారం ఉంది కదా నేను కుర్చీలో కూర్చోబెట్టి ఉన్నాను కదా, నేను ఈ సంవత్సరకాలమో 2 సంవత్సరకాలమో 3 సంవత్సరకాలమో ఏదో కార్యక్రమం చేసి వచ్చిన దాన్ని దోచుకొని నా జోబులో పెట్టుకుని వెళ్ళిపోదాము, ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేద్దాము, కిక్ బ్యాక్స్ కొట్టుకు వెళ్ళిపోదాము అనే ఆలోచన ఉంటే మరి ఇంకెక్కడిదండి? ఈ సంబంధ మంత్రిగా 2-3 సార్లు నేను వచ్చి వాటి మీద సమీక్ష చేశాను, ప్రత్యక్షంగా నేను చూశాను, ప్రత్యక్షంగా పోయి పరిశీలన చేశాను, అవన్నీ చేశాను. కాదు వాస్తవం కాదా? మెట్రో రైల్ది ఆ రోజు మొదటిసారిగా మనందరం, మీరు నాతో పాటు మీకున్న మీ అందరూ కూడా వచ్చారు, నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళాలి. 2 సార్లు తీసుకెళ్ళాం, ఒకసారి కాదు. గాజువాక నుంచి మధురవాడ వరకు మెట్రో రైలు ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అన్ని
ప్రాంతాల్లో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని నిర్ధారించిన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో వస్తుంది కాబట్టి దీన్ని అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని ఆలోచన. అలాగే గాజువాక నుంచి కాదు, స్టీల్ ప్లాంట్ పెద్ద స్టీల్ ప్లాంట్ మంది ఉంది. సుమారు అక్కడ వచ్చి 1,00,000 మంది 20,000 మంది వచ్చి ప్రత్యక్షంగా, మిగతా ఒక 80,000 మంది పరోక్షంగా అందరూ దాని మీద ఆధారపడి ఆ ప్రాంతంలో 1,00,000 మంది అక్కడ ఉంది కాబట్టి అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని ఆలోచన చేసి దాన్ని ఇంకా ఆ డిపిఆర్ కూడా తయారు చేయమని అవన్నీ కూడా ఇచ్చాం. 2 సార్లు చెప్పాను. దానికోసం ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాం ఇక్కడ. మరి గత 5 సంవత్సరాలు విభజన చట్టంలో పెట్టారు కదా అంశాన్ని. మరి దాని మీద ఎప్పుడైనా సరే ఈ మెట్రో రైలు మీద ఒక సమీక్ష జరిగిందా? మెట్రో రైలు దానికి అలైన్మెంట్ ఏరియాని ఎప్పుడైనా అప్పుడున్న మంత్రులు కానీ లేకపోతే అప్పుడున్న శాసనసభ్యులు కానీ అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు కానీ ఎప్పుడైనా పరిశీలన చేశారా? మరి మీరు నేనైతే పేపర్లో చూడలేదు, ఎక్కడ నాకైతే తెలియదు. మరి మీకు తెలుసుంటే చెప్తే అని అని అనుకుంటాను. చేశారా? ఆ మంత్రులు ఆ నాయకులు అంటారు దానికి సంబంధిత మంత్రి కనీసం వచ్చి వివరణ ఇవ్వాలి కదా, మాట్లాడాలి కదా. సంబంధిత మంత్రిగా నా బాధ్యతగా నాకు తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నం ఈ ప్రాంతానికి చెందినవాడిని. ఈ ప్రాంతం పట్ల ఎంతో మక్కువగా ఉంది మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. విశాఖపట్నం వచ్చి దేశంలోనే అత్యంత నగరాల్లో విశాఖపట్నం మేడి నగరంగా ఉండాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ నేపథ్యంలోనే ఏ కార్యక్రమాన్ని కూడా దానికి అనుగుణంగానే ఇవాళ చేసుకొస్తున్నాం. విశాఖపట్నంలో మరి బీచ్ పక్కన మనకు తెలుసు 32 ఎకరాలతో వచ్చి మరి బీచ్ పక్కన ఉన్న ఒక స్థలాన్ని గత ప్రభుత్వం లుల్లు అనే ఒక గ్రూప్ కు వచ్చి ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి ఇచ్చింది. దానికి అదే ఆలోచన చేస్తే కన్వెన్షన్ సెంటర్ కడితే విశాఖపట్నానికి ఏ విధంగా అది అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా విశాఖపట్నానికి ఎలివేషన్ వస్తుంది ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటాడు ఎవరో మాట్లాడుతున్నమాట వాళ్ళంటే పెద్ద, అందుకే హైదరాబాద్ తీసిపోయినట్టు ఇదో పెద్ద ఒక ఇండస్ట్రీ లాగా లేకపోతే ఒక గవర్నమెంట్ గ్రాంట్ తోనో లేకపోతే విదేశీ గ్రాంట్ మనకు వచ్చి వస్తుంది పోయినట్టుగా. వాళ్ళొక డెవలపర్, వాళ్ళ తలదన్నే 100 మంది ఉన్నారు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఏదైతే క్వింటల్స్ మలేషియాకి వచ్చి పెద్ద ఎలివేషన్ వచ్చిందో, అయితే కొలంబోలో ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ పెడితే ఏ విధంగా కొలంబో ప్రాంతానికి సిటీకి వచ్చి ఎలివేషన్ వచ్చిందో అంతకంటే మిన్నగా ఇవాళ విశాఖపట్నానికి వచ్చి ఒక తలమానికగా ఉండేటట్లు ఒక కార్యాచరణ రూపొందించాం. ఒక 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్షించారు. ఇంటర్నేషనల్ గ్లోబల్ టెండర్లకు వెళ్ళమన్నాం. ఎవరైతే గత పెద్ద ప్రభుత్వానికి వచ్చి సుమారు 1,400-1,500 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తూ ఇలాంటి కార్యక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చే కార్యక్రమం వాళ్ళన్నాం. అంతేకాని చంద్రబాబు నాయుడులోకి వచ్చి వాళ్ళతో లాలూచీలు పడి ఈక్విటీలు పెట్టుకొని బ్యాక్ డోర్ లో వచ్చి ఆ డబ్బులు తీసుకొని చేసే తత్వం కాదు, ఆలోచన లేదు. ఎవడు దోపిడీ చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలు తెలుస్తుంటారు. ఇది వాస్తవం కాదు, చూపెడతాం ఇంకొద్ది రోజుల్లో. ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే తలమానంగా ఉండే పరిస్థితిలో తయారవబోతుంది. ఇది వాస్తవం. ఇది తెలుసో తెలియకో ఏదో మాట్లాడిస్తుంటారు. మైకులు పట్టుకొని మాట్లాడిస్తే నిజమనుకుంటే ప్రజలు నిజమనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని చూడగా నేను అడుగుతున్నా, ఏమిటి ఉద్యోగం విశాఖపట్నం ఉద్ధరించింది? విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం నా గుండెల్లో ఉందంట, అమరావతి వెళ్తే అమరావతి నా గుండెల్లో ఉందంట, హైదరాబాద్ వచ్చి నా గుండెల్లో ఉందంట, లేకపోతే పక్కన విజయనగరం వెళ్తే విజయనగరం గుండెలో ఇన్ని గుండెల్లో ఉంటుంది. ఎంత నీ గుండె చెరువా?
ఏంటిది? నమ్మాలా జనం? మరి ప్రజలు నమ్మాలా వద్దా? ఎంతెందుకు అమరావతి గురించి ఇవాళ వచ్చి ఇక్కడ మాట్లాడదు. నేను అమరావతి గురించి ఇది వాళ్ళ మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ విజయవాడలో మీ తమ్ముళ్ళే కదా, మీ కార్యకర్తలే కదా కొట్టుకుంటున్నారు, మీ నాయకులే కదా కొట్టుకుంటున్నారు. ఇది ఒక సామాజిక వర్గానికి ఈ పార్టీని మరి ముడిపెట్ట చేయొద్దు, ఇది అందరికీ ఉన్న పార్టీ కింద ఉంచండి అని మీ పార్టీలో అంటుంటే ఏమి నువ్వు మాట్లాడతావు? ఏ మెసేజ్ ఇస్తుంది మీ పార్టీ? ప్రజలకు ఏం చెప్తుంది? భాష చూస్తే ఎంతో ఏకవచనంతో ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతూ మిమ్మల్ని కూడా అదే విధంగా ఇంకోరు మాట్లాడితే నువ్వంటే అన్ని వదిలిస్తావు. అక్కర్లేదు, ఎవడేమనుకున్నా ఒకటే అనేట్లు. గురువింద కిందలాగా అయిపోయింది ఇవాళ. గురువింద కిందకంటే దానికి కింద ఉన్న అంత తెల్లగుంది పైన అనుకోవడానికి కింద నలుపు తెలియదు, ఆ కాళ్ళ దగ్గర ఉన్న నలుపు వెళ్ళకూడదని అలాగైపోయింది. ఏది అనిపటికీ మా తాలూకా జై విశాఖపట్నం అభివృద్ధి చేయడమే నా జయం. ఈ విషయం కారిడార్ గురించి మా ఎంపీ గారు ఉన్నారు. మా ఎంపీ గారు వచ్చి పార్లమెంట్ లో ఏం మాట్లాడారో లేదు, వెళ్ళి ఏ మంత్రిని ఏ రోడ్ల గురించి ఎవరిని కలిశారో, ఎవరిని కలుస్తున్నారో, ఏ రకంగా దాని తాలూకు ఫలాలు రాబోతున్నాయో అన్ని చెప్తూనే ఉన్నారు, చెప్తారు. ఇది ఎన్నికలు వస్తే పొన్నకు వచ్చినట్టు వచ్చేసి అప్పుడే వస్తాయి అవన్నీ. అంతకుముందు మరి అయిపోయిన తర్వాత మరి మర్చిపోతాము, అవక ముందు మరి దాని గురించి పట్టించుకోము. అంతేకాదు, నేను భారతీయ జనతా పార్టీ పెద్దలు వచ్చి సాక్షాత్తు మంత్రి గారే మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో అమృత స్కీమ్కి వచ్చి 1065 కోట్లు ఇచ్చాము. 1065 కోట్లు మీరు ఇచ్చారు, కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఖర్చు పెట్టిందంత, ఆ స్కీమ్ తాలూకా మొత్తం టోటల్ స్కీమ్ ఎంత, మీరు ఇచ్చిన డబ్బు ఎంత పర్సెంటేజ్, దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఆ పెర్ఫార్మెన్స్ కి భారతదేశంలో మీరు ఏ విధంగా మమ్మల్ని ఏ స్థాయిలో గుర్తించారు, ఒకసారి కూడా ఆలోచన చేసి మాట్లాడాలి కదా మంత్రి గారు కానీ, మంత్రి గారితో పెద్దలు కానీ. ఒకసారి లేదు, మరి మంత్రి గారి ఇన్ఫర్మేషన్ లేదో ఏటో మరి నాకు తెలియదు. ఆ ప్రాజెక్టు 3,702 కోట్ల రూపాయలతో లక్ష జనాభా పైన ఈ రాష్ట్రంలో ఉన్న పట్టణాలన్నింటినీ అమృత స్కీమ్ లో తీసుకొచ్చారు. తాగునీటి సమస్య తీర్చడానికి ఇంటింటికి కొలా ఇవ్వాలని ఆలోచనతో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. అందులో 3,762 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వంది 1,065 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 28%. 72% వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం వచ్చి 28%. ఈ డిసెంబర్ కల్లా అది కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నాం, దాన్ని 100% పూర్తి చేస్తున్నాం. ఈ మంత్రి గారే నిన్న ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారో ఆ మంత్రి గారే మన రాష్ట్రానికి టాప్ పొజిషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అమృత స్కీమ్ ఇన్ ద కంట్రీ, భారతదేశంలోనే అమృత స్కీమ్ వచ్చి ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ గా ఉందని బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద అవార్డు ఇచ్చారు. గత 18 కాలంలో మనం చేస్తున్న ఈ కృషికి రిసీవ్డ్ అవార్డు ఫ్రమ్ యూనియన్ మినిస్టర్ అర్బన్ డెవలప్మెంట్ హర్దీప్ సింగ్ పూరి. ఇది వాస్తవం కాదా? మరి మీరు ఆ మాట చెప్పినప్పుడు ఇది కూడా చెప్పుంటే
డిసెంబర్ వరకు టైం ఉంది, ఇంత ముందు ఇంకో 2 నెలల ముందు చేస్తే బాగుండేది అంటే ఫైన్ అనలే. ఏదో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో చేసేద్దామంటే ఏం చేసేస్తారు పాపం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ వాళ్ళు పోటీ చేసిన స్థానాలు ఎన్ని. పాప మంత్రి గారు వచ్చి అక్కడ నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ లో వచ్చి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు ఇలాంటి మాటలు వారితో మాట్లాడిస్తారు? దేనికి చెప్పండి? స్మార్ట్ సిటీస్ గురించి చెప్పారు. 4 స్మార్ట్ సిటీస్ ఇచ్చారు. ఎస్ ఇచ్చారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. స్మార్ట్ సిటీ తాలూకు ప్రోగ్రామ్ ఏంటి? 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాధిన 1000 కోట్లు ఒక్కొక్క సిటీకి అది ఖర్చు పెట్టాలి. అవి మన రాష్ట్రంలో 3 సిటీలు ఇచ్చారు ముందు. అది విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి. ఈ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి. దాంతోపాటు అమరావతిని కూడా కలిపారు. ఏంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏదైతే వాళ్ళ గ్రాఫిక్స్ ఇవి చూసి అమ్మో నిజమే కాలేజీ అనుకుని వాళ్ళు అది కూడా కలిపారు. దానికి ఒక 500 కోట్లు వీటి కోసం వాళ్ళు శాంక్షన్ చేసింది. అది 7,787 కోట్ల రూపాయలు కాదు స్మార్ట్ సిటీకి. ఓన్లీ 4 సీట్లు కలిపి 2,000 కోట్లు భారతి, 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 100% చాలా చక్కగా ఇచ్చిన 500 కోట్లని మేము ఇంకో 500 కోట్లు పెట్టి 1000 కోట్లతో ఆ పట్టణాన్ని అంతా అభివృద్ధి చేస్తాం. ఇదేమీ దోపిడీ, ఇదేమీ దుర్వినియోగం చేయలేదు, నిరూపంగా వదలలేదు. అందుకే ఇవాళ దేశంలో ఉన్న టాప్ 100 సిటీస్ ఉన్న 100 సిటీస్ లో అన్ని పారామీటర్లలోనూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగ్రగంగా ఉంది. గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చూసుకుంటే ఏ పారామీటర్ చూసుకున్నా ఈ స్మార్ట్ సిటీస్ లో అయితే విశాఖపట్నం స్మార్ట్ సిటీస్ ఇచ్చిన భారతదేశంలో ఇచ్చిన సిటీస్ లో మూడో ర్యాంక్ లో ఉంది, 3వ స్థానంలో ఉంది అభివృద్ధిలో. మొన్నే కేంద్ర మంత్రి గారు అవార్డు ఇచ్చారు. బెస్ట్ స్టేట్ అవార్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ కి మొన్నే ఇచ్చారు. బెస్ట్ స్టేట్ అవార్డు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు. ఇది కాదా? అయితే మీరు అవార్డు ఇచ్చేయండి తప్పులా? బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అవార్డు తప్ప చెప్పండి. చెప్పారంటే మరి ఓకే, తప్పుగా మీ ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ కానీ. ఓ పక్క అవార్డులు ఇస్తారు, ఓ పక్క వచ్చి మమ్మల్ని వచ్చి పెట్టేస్తారు. కాకపోతే ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నారన్నా తప్పు కాదు. శానిటేషను, అర్బన్ ఏరియాస్ లో ఉన్న శానిటేషను, అర్బన్ ఏరియాస్ లో ఉన్న డ్రింకింగ్ వాటరు, పావర్టీ ఎలివేషన్ దాంట్లో చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం 100 సిటీలు వచ్చి దేశం మొత్తం మీద తీసుకుంటే 40 మున్సిపాలిటీలు టాప్ 100 లో ఉన్నాయి. టాప్ 100 లో 40 ఉన్నాయి. 1, 2 కాదు. 1 నుంచి 100 తీసుకుంటే పట్టణాలు అర్బన్ ఏరియాస్ అందులో 40 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇవాళ. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్రం ఇచ్చిన గణాంకాల్లో ఉన్న లెక్కలు. ఊరు పేరు తెలుసా చెప్తారు. 2 లక్షలు దాటిన 2 లక్షలు దాటిన దాంట్లో అయితే మొదటి 10లో ఉన్నాయి రాజమండ్రి, తిరుపతి. మొన్నే అవార్డు ఇచ్చారు బెస్ట్ సిటీస్ కింద. వీటిని ఇవన్నీ తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, కాకినాడ, తెనాలి, కడప, చిత్తూరు, హిందూపూర్ అండ్ తాడిపత్రి.
ఇది 1 to 10 lakh population category 2020 9 cities ఈ టాప్ ఆన్ ఇన్ టాప్ 100 ఈ 100లో ఉన్నాయి ఈ టాప్ లో. మన మంత్రి గారి చేతి మీదకి అవార్డు ఇచ్చారు. మీ అందరూ కూడా చూస్తే వర్చువల్ గా మన సుజనమ్మ అప్పుడు కమిషనర్ గా ఉంటూ ఇవిడ అవార్డు తీసుకోవడం చూస్తారు మీరు. మరి వీళ్ళు వచ్చి అది కాదని చెప్పి అనేస్తే ఎలా అవుతుంది? ఇక హౌసింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటే ప్రధానమంత్రి గారు హౌసింగ్ ప్రోగ్రామ్ మీద మన వర్చువల్ ఇనాగ్రేషన్ కూడా దీని మీద ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన మీద తీసుకున్నారు ఒక 2 నెలల కింద. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే పిఎంజేఎస్ ప్రోగ్రాం ఉందో ఇంత పెద్ద ఎత్తున ఇంత పటిష్టంగా అమలు జరుపుతున్న రాష్ట్రంగా అవార్డు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి. సుమారు 30 లక్షల ఇళ్లని కడుతున్న నేపథ్యం, అందులో 15 లక్షలు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 15 లక్షలు. ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రం కూడా దీన్ని ఈ స్కీమ్ రిట్లైజ్ చేయట్లేదు. ఆంధ్ర రాష్ట్రం చేస్తుంది ఇవాళ. ఇది మన ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన, ఇది మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం తాలూకా పనితీరు. ఆయన పర్యవేక్షణలో ఏ కార్యక్రమం తీసుకున్న పట్టుదలతో, ఓ స్వామి చెప్తున్న పట్టుదలను విక్రమార్కుల పట్టుకొని అది అయిన వరకు కూడా, దాని ఫలాలు వచ్చి అందరికి అందే వరకు కూడా ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. ఇదంటే నిజం, అవసరం కాదు. ఇవి నేను చెప్తున్న ప్రతి మాట మీకు రికార్డెడ్ గా నేను ఇస్తాను. ఇవన్నీ కూడా కేంద్ర గణాంకాలు ఇచ్చిన లెక్కల్లో ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. అయితే తెలుగుదేశం పార్టీకి ఇంత చేస్తే ఇంత డప్పు వేసుకొని మేము వచ్చి చెప్పుకోము. డబ్బు పట్టుకుని ఓకదంబుల్లాగా వచ్చి ఆ టీవీల దగ్గర కూర్చొని మాట్లాడు మా ముఖ్యమంత్రి గారు. కానీ మేము కానీ మాకు అలవాటు లేదు. ఎందుకంటే ఫలాలు అనుభవిస్తున్న ప్రజలే దానికి న్యాయ నిర్ణేతలు. ఫలాలు అనుభవిస్తున్న ప్రజలే దాని న్యాయ నిర్ణేతలు. ఆ న్యాయ నిర్ణేతలే 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఓటుకు వస్తుంది. ఆ ఓటు ద్వారా దాని తాలూకు నిర్ణయాలు చెప్తారు. అది మా తాలూకా ఆలోచన, మా కర్తవ్యం. అంతేగాని రోజు ఒకదం వేసుకొని పట్టుకొని కూర్చొని ఊరుగా అనుకొని ఈ పాటికి ఇన్ని అవార్డులు కానీ చంద్రబాబు టైం వచ్చుంటే ఓ ప్రజలు చెవులు గిరకలు కొట్టించినట్టు ఇంకా అదే పనిగా ఒకదం వేసేవారు. టీవీలో వాటిలో కొన్ని లక్షల కోట్లుగా, కొన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి చేసేవారు ఈ పబ్లిసిటీని. మాకు అక్కర్లే. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో పట్టణ ప్రాంతాల్లో కూడా అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాని కొత్త విధానాన్ని మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని బ్రెయిన్ చైల్డ్ ఇది. వాలంటరీ వ్యవస్థ, సెక్రటరీ వార్డు సెక్రటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా ఏవైతే ప్రభుత్వం ద్వారా కార్యక్రమాలు జరగాలో, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, చిటికల మీద కావాల్సిన డేటా మధ్యవర్తి దళారీ లేకుండా డైరెక్ట్ గా ఆ ఫలాన్ని వచ్చి వాళ్ళ అద్దాడికి అందే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేశాం. దాని ద్వారా వీళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమమే కాదు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కూడా చూసాం. మనం కరోనా సమయంలో ఎంత ఇబ్బంది వచ్చిందో, ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత బాధలు పడ్డామో చూసాం. అటువంటి కూడా అటు ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి వారధుల్లాగా వచ్చి ఈ సెక్రటరీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ పనిచేశాయి. పూర్వం జన్మభూమి కమిటీలు కూడా ఉన్నాయి. అవి చూసాం. వాటికి వీటికి కంపేర్ చేస్తే నక్కకి నాగరావు గారికి అంత తేడా కనిపించింది మనకి. ఆ కమిటీలు దోపిడీకి ఉన్నాయి. ఈ వ్యవస్థ వచ్చి సంక్షేమానికి, ప్రజలకి మేలు కోసం, వారి కోసం చేస్తున్న కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మీద ఆడిపోసుకుంటున్నారు రోజును. ఎక్కడో చిన్న చిట్టుకో ఎక్కడో చిన్న తప్పులు మానవ సహజంగా ఎక్కడైనా జరిగితే దాన్ని సరిదిద్దాం. చిన్న కురుపు వస్తే వేళ్ళకి మందేస్తాం. అంతేగాని వేలంతా తగ్గొడేస్తామా?
బై అండ్ లార్జ్ ఓవరాల్ గా ఆ వ్యవస్థలో నుంచి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఆలోచన చేసుకోవాలి. ఉదయాన్నే 5:30కి తలుపు కొట్టి ఫంక్షన్ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా? ఇవాళ జరుగుతుంది సామాన్యుడికి. ఇవాళ రేపు త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో మరి హెల్త్ క్లినిక్స్ ని, అర్బన్ హెల్త్ క్లినిక్ ని ప్రారంభించబోతున్నాం. సుమారు 550 అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తున్నాయి. 1-2 కాదు, 125 మున్సిపాలిటీలు ఉంటే 550 హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ తోని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిబ్బందితోని, వైద్య సిబ్బందితోని అందరితో కలిపి 4-5 వార్డులకి 4-5 గ్రామ సెక్రటరీలు కలిపి ఒక హెల్త్ క్లినిక్ వస్తుంది, రాబోతుంది. ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు మైకి పట్టుకుంటే తిట్లు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యుల్ని, వాళ్ళు ఈ విశాఖపట్నాన్ని మీ ABCDEF మేము చేశాము, మీరు ఏం చేయబోతున్నారు, లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి. బస్ డిబేట్కి మీరు రెడీ. ఆ నాయకుడు, ఒక నాయకుడు అంటాడు, ఫార్మాసిటీ మేమే తెచ్చామండి. కర్మ, దాని పేరే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దానికి పేరు పెట్టారు. ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ దాని పేరు. చంద్రబాబు తీస్తే ఆ పేరు పెడతాడు చెప్పండి, మనలో మనం మాట్లాడుకుందాం. దాని మీద ఆయన పేరు ఉంది, నా పేరు ఉంది, మా పేర్లు ఉంటే కాదు మేము తీసుకొస్తుందని ఆ నాయకుడు చెప్తుంటే మన టీవీ చూస్తుంటే మతిపోయింది. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ అంశాన్ని అంకురార్పణ వచ్చినప్పుడు, స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? ఎందుకు నువ్వు దాన్ని ఖండించలేదు? భయమా, లాలుచియా? కేంద్ర వాళ్ళు వచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో మీరు లేరు, మీ మంత్రి లేడు, నువ్వు లేవు, మీరు లేరు, ఎందుకు ఊరుకున్నావు? తెలీదా నీకు? తగుదమ్మా అంటే ఇవాటికైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే ప్రధానమంత్రి కానీ, లేకపోతే సంబంధిత మంత్రి కానీ ఒక మాట మాట్లాడరు. వాళ్ళ గురించి మాట్లాడారు. అంతసేపు ముఖ్యమంత్రి అంటారు. నాకు అర్థం అవట్లే. ఈయన వచ్చి భారతదేశంలో వచ్చి నేను ప్రధానమంత్రి చేశాను, లేకపోతే రాష్ట్రపతి చేశానని చెప్తాడు మళ్ళీ కథలో. మరో పాడైపోయినాడు కొంచెం చూస్తుంటుంటే. ఏం మనిషి ఏంటో. తగ్గ కొడుకు పుట్టాడు సొంట, ఏదో పండిత పుత్ర సొంట అనేది వచ్చి ఆ సొంట ఆడు అదా ఒక సొంట ఉన్నాడట. లేకపోతే ఎవరైనా సరే మనం పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత హోందాగా మనం భాష ఉండాలండి, ఎంత హోందాగా మనం అందరం చిన్న కుర్రాళ్ళం. ఇంకా రాబోతున్న పెరగడానికి ఒక ఆతృత పడుతున్న తరుణంలో, ఒక ఆశతో పడుతున్న జీవితంలో మీ అమ్మ మొగుడు తాలూకా ఇదా ఏంటి భాష? ఎవరైనా అంటామండి ప్రజాస్వామ్యంలోనూ ప్రజాబద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ మాట ఉచ్చరిస్తామండి? ఎంత పవిత్రమైన అమ్మ అనే పదం, ఎంత పవిత్రమైన పదం అనేది. ఆ తండ్రి అని చెప్పాలి, ఏంట్రా మాట తప్పు కదా అలా మాట్లాడటం అని చెప్పి ఆ నోటికి ప్లాస్ట్ అయ్యాలి. ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? ఉండగా రాజకీయాల్లో నేను ఆ రోజు ఈ రాష్ట్రంలో మంత్రిగా నేను ఉన్నాను. 4 సంవత్సరాల మంత్రిగా నేను వచ్చి పరిపాలించాను. నేను వచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, పంచాయతీ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు మా ప్రభుత్వంలో ఇవి జరిగాయి అని చెప్పు. ధైర్యంగా మాట్లాడు. కాన్ఫిడెంట్ కావాలి మనిషికి. మాట్లాడేటప్పుడు ధైర్యం కావాలి. నేను చెప్తున్నాను ధైర్యంగా. ఇవాళ విశాఖపట్నంలో ఏ అభివృద్ధి జరిగినా అది రాజశేఖర హయాంలో జరిగింది.
మళ్ళీ పునరుద్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకంటే 10 రెట్ల అభివృద్ధి చేయడానికి ఆయన పూనుకున్నారు, చేస్తారు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని విశ్వసించమని మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆయనకి ఆ బలాన్ని చేకూర్చమని కోరుతున్నాను. ఇది ధైర్యంగా చెప్తున్న మాట ఇది. అసలు అది కనిపించలే ఎంతసేపు నువ్వు ఆడి మీద ఆడిపోసుకుని ఈ మాడిపోసుకుని ఏంటి ఇదంతా? ఎవరు ఇంకొక నాయకులు వచ్చి ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. స్టీల్ ప్లాంట్ మీద అంటే మా పార్టీ వచ్చి ఊరికి ఏదో కంటి తుడుపు చేస్తుంది. మీరు 20 మంది ఎంపీలు ఉన్నారు, మేము 20 మంది ఎంపీలు ఉన్నాం, మా బాధ్యత మాకు తెలుసు, మా కార్యక్రమం మాకు తెలుసు, ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలో తెలుసు, ఏ విధంగా దాన్ని సర్వైవ్ చేసుకోవాలో తెలుసు, ఏ విధంగా ఇక్కడ నుంచి కథలు ఇక్కడ ఉంచాలో మాకు తెలుసు, అన్ని కార్యక్రమాలు మాకు తెలుసు. మరి నువ్వు ఆ పార్టీలో జతకట్టి ఆ పార్టీతో ఉంటున్న నువ్వు చేస్తున్న నిర్వాహకం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? ఊరు మీద చెప్తావా వెళ్ళి? ఎస్, నేను పార్టీతో ఉన్నాను, నా విధానం ఇది. ఒక్క ఇంచి కాదు కదా, ఒక పురుషప్ కూడా ఇక్కడ నుంచి కదలకూడదు, కదలని వద్దని చెప్పాను. కదిలితే నేను ఇక్కడ కోసుకుంటాను అని చెప్పాలి. బాధ్యత ఇది. చెప్పావా? ఎంతసేపు ఇవి మాక కథలు చెప్పడం, శుద్ధులు చెప్పడం మాకు తెలుసు. మా శుద్ధులు మేము ఎక్కచ్చి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, ప్రజా జీవితంలో బతుకుతున్న వాళ్ళం అందరూ ఉన్నాం. ప్రజలతో ఉండి ప్రజలతో మమేకం, ప్రజలతో కలిసిమెలిసి ప్రజా కష్టాన్ని సుఖాన్ని తెలిసిన మనుషులు మేము. అంతేగాని ఏదో మేకప్ చేసుకొచ్చిన మనుషులు కాదు ఇక్కడ మేము. సంబంధం కూలంగా మేము దాన్ని చెప్పే మాటల్ని చెప్పే మనుషులు కాదు మేము. కడుపులో చెప్తాం మాట, కానీ నోటితో చెప్పిన మాట మా కడుపులో వస్తుంది. మా మాట మేము చెప్పిన ప్రతి మాట కూడా ఎవరి మెప్పం కోసం, ఎవరి పాపం కోసమో చెప్పం మేము. అర్థం మాటలే చూస్తుంటే ఎవరికి ఎదురుస్తుంది చెప్పేస్తానంటే ప్రజల అమాయకులు పాపం ఇంట్లో అందరూ అమాయకులు అనుకుంటున్నారేటో. అమాయకులు దెబ్బతిన్నారు కదా మన ఎలక్షన్లోనూ. మోసానికి దగాకి దోపిడీకి తావులేదని చెప్పారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మళ్ళీ పునరావృతం అవుతుంది. మనం ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీకి ఏ విధమైన విజయాన్ని ప్రజలు చేకూర్చి మా మీద బాధ్యత అందిపెట్టారో అందుకంటే మెన్నగా అప్పుడు మళ్ళీ ఆ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇస్తారని ఆశిస్తున్నాం, ఇవ్వబోతున్నారు కూడా. అందుకంటే బాధ్యతగా ఇంకా మెరుగుతాం మేము. ఇంకా పటిష్టంగా పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆయన తాలూకా తపనది, ఆయన పట్టుదలది. కాబట్టి విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల అభివృద్ధి జయంగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇంకో మాట మొన్న చెప్పారు, ఏదో పన్నులు పెంచేస్తాం, పన్నులు వచ్చి అంటూ ఆగానే తీర్మానం చేస్తాడంట. ఈయన వచ్చి అధికారంలో ఉన్నప్పుడు వచ్చి 18వ సంవత్సరంలో మా వాటర్ పన్ను వచ్చి 33% పెంచాడు. జీవో ఇచ్చాడు 33%, 1% కాదు. ఇవాళ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం, ట్యాక్స్ విధానం. ఏంటి? రేపు రాబోయే పరిపాలన వస్తున్నాయి, పాలకవర్గాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏ పేదవాడికైనా, ఏ అమాయకుడికైనా, ఏ చిన్నవాడికైనా ఏ ఇబ్బంది అయినా రాకుండా ఒక శాస్త్రీయమైన విధానం ద్వారా ఉండాలని చెప్పని, ఎవరికి ఏ వ్యత్యాసాలు ఉండకూడదని చెప్పని, ఏ ఇన్ఫ్లుయెన్స్ అందులో పనిచేయకూడదనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద 15th ఫైనాన్స్ ఇచ్చిన సూచనల మేరకు ప్రాపర్టీ వాల్యూ మీద వచ్చి ట్యాక్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది కానీ ఎక్కువగా దాని ఇంపాక్ట్ కానీ ఉంటే ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు 2-3 సమీక్షలు చేసి మా అందరికీ చెప్పి చట్టంలో పెట్టాం 15%. అంటే ఇవాళ ట్యాక్స్ ఏదైతే 100 రూపాయలు ఉంటే 15 రూపాయల కంటే ఒక్క పైసా కూడా పెంచడానికి వీలైన చట్టం చేశాం. ఇప్పుడు ఏమైంది ఉంది, ఒక ఇల్లు ఉందంటే
ఆ బిల్లు కలెక్టర్నో లేకపోతే ఆ వార్డు అంతకుముందు ఉన్న అక్కడ ఉన్న కార్పొరేటర్నో లేకపోతే ఉన్న కౌన్సిలర్నో లేకపోతే ఉన్న నాయకుడినో లేకపోతే వాళ్ళని వచ్చి ప్రభావితం చేస్తే దానికి ఎంతో కొంత ఇంటి అయితే పన్ను పెరిగిపోతే పన్ను తగ్గిపోతుంది. రేపు అలా ఉండదు. ఇంకా యూనిఫామ్ విలువ మీద విలువ ఆధారిత పన్ను అంతా కూడా. అది కూడా ఇవాళ నీ ఇంటికి ఎంత ఉన్నా 100 రూపాయలు ఉంటే 115, 1000 రూపాయలు ఉంటే 1050, 150. అదే రీతిలో దానికి వచ్చి చిల్లల పనులద్ది అల్లది ఇది చేసి అవకలు చవకలు మాట్లాడి ఈ ప్రభుత్వం ఏది చేసినా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది. ప్రజలు ఏది కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం. ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతాం? ప్రజలకు ఎందుకు కష్టపడతాం? వాళ్ళకి ఇబ్బందికరమైన ఏ కార్యక్రమం కూడా చేయం. అవసరమైతే దాన్ని మళ్ళీ పునరాలోచన కూడా చేస్తాం. అటువంటి ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అవి. కానీ ఇవాళ ఏంటో మాట్లాడుతున్నాం, నాకు అర్థం అవట్లే. ప్రజలు అమ్మేస్తారు అనుకుంటున్నారేటో. మేము నోటి మాటలు చెప్పం, ఏది చెప్పినా ఒక ఆధారితం, ఒక సైంటిఫిక్ మెథడ్, ఒక విధానం ద్వారా ఒక లాంగ్ టర్మ్ దానికి ఒక దీర్ఘకాల ప్రయోజనాలు ఆ లైన్లోనే కార్యక్రమం చేస్తున్నాయి. ఇవాళ బళ్ళు అర్బన్ లో ఉన్న రూరల్ కానీ అర్బన్ లో ఉన్న స్కూల్స్. ఇంతకుముందు స్కూల్కి ఇప్పుడు స్కూల్కి 15 బాటలోకి వెళ్దాం. ఏ రకంగా తయారవుతున్నాయో చూద్దాం. అభివృద్ధి అలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఇవాళ అంతా కూడా. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. అలాగే ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలో అన్ని అర్బన్కి, ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, తిరుపతి, ఈ పట్టణాల్లో ఉన్న పెద్ద పట్టణాల్లో ఉన్న అన్నింటిలో కూడా 170 ఎన్నికలు జరుగుతున్న 87 మున్సిపాలిటీల్లో అటు కార్పొరేషన్లు కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ రేపు జరగబోయే కానీ ఈ అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం పట్టణాభివృద్ధిని చేయాలని, పట్టణంలో ఉన్న మధ్యతరగతి వారికి కూడా ఇంకో వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఇప్పటికే విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఆర్డర్స్ కూడా ఇచ్చాం. అప్పుడే స్థలాలు కూడా సేకరిస్తున్నాం. పట్టణాలు యాక్షన్ పట్టణాలు సిటీస్ చేయాలని. ఇంతకుముందు పూర్వం మా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పట్టణానికి వచ్చి హౌసింగ్ బోర్డు ద్వారా స్థలాలు సేకరించి ఇచ్చామో అదే విధంగా పట్టణానికి దగ్గరలో చేసి దాన్ని అభివృద్ధి చేసి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ₹1 కూడా లాభాపేక్ష లేకుండా ఎంత అయితే దానికి అవుతుందో అదే డబ్బులు వచ్చి ఆ డబ్బుకే వారికి ఆ మధ్యతరగతి కుటుంబానికి ఇచ్చి ఒక ఇళ్ల వాడిని చేయాలనేది ఇవాళ నిశ్చయించుకున్నాం. అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ప్రతి పట్టణానికి అనుగుణంగా ఓ టౌన్షిప్ ని కూడా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రిగా ఒక స్మార్ట్ టౌన్షిప్ ని కూడా చేయాలనేది ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రము పట్టణాభివృద్ధిలో దేశం మొత్తం మీద బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ గా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి సంబంధిత మంత్రి దగ్గర నుంచి అవార్డులు తీసుకున్న నేపథ్యాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ పగటి వేషకాలలాగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి వచ్చిన చంద్రబాబు నాయుడు లాంటి ఓసరి వెళ్ళి వాళ్ళకి మాటల్ని దయచేసి నమ్మొద్దని, వాస్తవానికి మీ అందరూ కూడా మరి పట్టం కట్టాలని కోరుకుంటూ సెలవు. ఇంకేముందా? ఎక్కువైపోయిందా? ఓకేనా? ఓకేనా? ఉంటా బాబు.